హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, ఇక రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం, పరిస్థితి దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా పెద్దేమూల్ మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వచ్చిన లారీ ఓ స్కూటీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఒక చిన్నారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇక పెద్దేమూల్ మండలంలోనే సిద్దన్న మడుగు తండ, తట్టపల్లి గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఇక జహీరాబాద్కు చెందిన కవిరాజ్ తన కుటుంబంతో కలిసి స్కూటీపై వెళుతుండగా ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దురదృష్టవశాత్తు మరణించారు. వారిలో కవిరాజ్ తండ్రి, పావని తల్లి, కీర్తన కుమార్తె ఉన్నారు. వీరు ముగ్గురు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా కవిరాజ్ కుమారుడు కార్తీక్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు. లారీ మితిమీరిన వేగంతో రావడంతో నియంత్రణ కోల్పోయి స్కూటీని ఢీకొట్టినట్లు తెలుస్తుంది. ఇక తండా ప్రాంతాల్లో రోడ్లు ఇరుగ్గా ఉండటం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. స్కూటీపై నలుగురు ప్రయాణించడం కూడా వాహన నియంత్రణపై ప్రభావం చూపి ఉండవచ్చని తెలుపుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద సమయంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన బాలుడు త్వరగా కోలుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఇక ఇలాంటి ఘోర ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రయాణికులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ప్రాణరక్షణ కవచంలా పనిచేస్తుందని అన్నారు. స్కూటీ లేదా బైక్పై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఇక మలుపుల వద్ద భారీ వాహనాలు వచ్చేటప్పుడు తగినంత దూరం పాటించడం ముఖ్యమని పోలీసులు పేర్కొన్నారు.